structure man. Okay, so pointer to structure. So let us see that. So ఒక స్ట్రక్చర్ ని తీసుకొచ్చేసి పాయింటర్ లోకి ఎలా స్టోర్ చేయొచ్చు అని అన్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ ఎరేస్ అనే కాన్సెప్ట్ ని తీసుకున్నాను నేను ఇక్కడ. సో స్ట్రక్చర్ ఆఫ్ ఎరేస్ కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్టయితే యూ కెన్ ఏబుల్ టు కమ్ టు సీ దాట్ స్ట్రక్ట్ ఎంప్లాయీ అనే అతన్ని తీసుకున్నాను నేను, క్యార్ నేమ్ అనే అతని తీసుకున్నాను, అలాగే ఏజ్, తన శాలరీ. సో దిస్ ఆర్ ద వేరియబుల్స్ ఐ హ్యాడ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఎన్ స్ట్రక్చర్ విచ్ ఇస్ ద నేమ్ ఇస్ స్ట్రక్చర్ నేమ్ ఇస్ ఎంప్లాయీ, రైట్. సో మెయిన్ ఫంక్షన్ లోకి వచ్చిన తర్వాత దీనికి నేనేం క్రియేట్ చేశానంటే స్ట్రక్ట్ ఎంప్లాయీ E of 2, దట్ మీన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఎరే కింద కన్వర్ట్ చేశాను. అలాగే నేను తీసుకున్న పాయింటర్ వేరియబుల్ ఏంటి, పి అనే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకున్నాను. ఎప్పుడైతే ఇది ఎరేలోకి కన్వర్ట్ చేశానో ఇమ్మీడియట్ గా ఇలా కూడా చేసుకోవచ్చు. పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఎస్ అంటే దాని మీనింగ్ ఏంటి, పి ఈజ్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఈ, ఇక్కడ ఈ కాబట్టి ఈ ఆఫ్ 0 కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు దాన్ని. ఓకే రైట్, లెట్ us see now. ప్రింట్ ఎంటర్ ది డీటెయిల్స్ అని చెప్పిన తర్వాత దాంట్లోకి మనం ఎన్ని డీటెయిల్స్ ని ఎంటర్ చేస్తున్నాము ఏంటనేది కూడా చెప్తున్నాం. మనకి 2 అరేస్ 2 డీటెయిల్స్ ఎంటర్ చేయాలని మాన్యువల్ గా చెప్పేసాం కాబట్టి పి ఈజ్ ఈక్వల్ టు నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ జీరో బేస్ నుంచి బేస్ పాయింటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఈ ఆఫ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి ఎంతవరకు వెళ్తాను, లెస్ దాన్ E+2 అంటే లొకేషన్స్ తోటి మన అడ్రస్ లొకేషన్ తోటి మనం డీల్ చేస్తున్నాం కాబట్టి E+2 అని చెప్పుకుంటాము. దాన్ని అడ్రస్ లొకేషన్స్ ఇంక్రిమెంట్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు గో విత్ P++. ఓకే, సో ఇక్కడ నేను టోటల్లీ ఒకటి %s, %d అండ్ %d. ఇక్కడ మీరు ఒక సింబల్ చూసినట్టయితే దిస్ ఈజ్ వాట్ ద సింబల్ వి కాల్ ఇట్ యాజ్ ఇండైరెక్ట్ పాయింటర్. యారో మార్క్ ని చూపిస్తాం ఎందుకంటే ఒక స్ట్రక్చర్ ని ఒక పాయింటర్ ని క్లబ్ చేసుకుంటూ రాసే ప్రోగ్రామ్ లో కంపల్సరీ యూ కాంట్, యాక్చువల్ గా అయితే మనం ఏం చేయాలి, p.name, p.age, p.sal అని పెట్టాలి. కానీ ఇక్కడ డాట్ అనే ఆపరేటర్ ని ఉపయోగించలేము. ఓన్లీ ఎప్పుడు ఉపయోగించలేము అని అంటే ఒక పాయింటర్ ని ఒక స్ట్రక్చర్ ని కలిపి ప్రోగ్రామ్ రాసేటప్పుడు కంపల్సరీ దాని యొక్క మెంబర్ వేరియబుల్స్ ని, అంటే ఈ లోపల స్ట్రక్చర్ లోపల ఉన్న వేరియబుల్స్ ని పిలుచుకోవాలి, కాల్ చేసుకోవాలి అనుకున్నట్టయితే వీ హ్యావ్ టు, ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ దట్ వీ హ్యావ్ టు గో విత్ ఇండైరెక్ట్ పాయింటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ arrow mark. ఓకే, సో p indirect pointer name and ampersand p indirect pointer age and ampersand p indirect pointer sal. So this is how we have to call. So and in the same way I'm going to displaying those values. మళ్ళీ బేస్ పాయింటర్ ని తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఫర్ లూప్ రాసి దాని వాల్యూస్ ని డిస్ప్లే చేస్తాను. p indirect pointer name, p indirect pointer age, p indirect pointer salary. Let us see now how it was going to be happening. Right, so enter the name, something A, B, C, and AS is 20, something like salary something like those. Okay. 30 and something. See the total thing here is name ABC and age is 20 and the salary is 1000. So DEF and the age is 30 and the salary is 2000. So this is how the structure to pointer is also going to be happening. Okay, right. And one more last concept that we have to see here is, so pointer variables ante dani meaning em ostundante arithmetic pointers ante ikkada arithmetic pointers ద్వారా మనము స్టార్ అనే దాన్ని ఇండికేట్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో స్టార్ p ప్లస్ స్టార్ y అలా పెట్టుకొని ప్లస్ అనే ఆపరేటర్ ఉపయోగించుకోవచ్చు. బట్ p1 ప్లస్ p2 అనే దాన్ని డైరెక్ట్ గా పాయింటర్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేసుకోలేం. రైట్, దిస్ ఇస్ వాట్ సి అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ పాయింటర్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్. ఎప్పుడు అప్లై చేయొచ్చు ఈ ప్లస్ అనే ఆపరేటర్ అన్నట్టయితే సి లెట్ us see now. ఇప్పుడు స్టార్ p1 స్టార్ p2 అని చెప్తున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, మనం ఏమైనా అడ్రస్ లొకేషన్స్ ని వాడుతున్నామా, లేదు, వాల్యూస్ ని తెచ్చుకుంటున్నాం, అవునా. అంటే p1 స్టార్ p1 అంటే దాంట్లో ఉన్న వాల్యూ ప్లస్ స్టార్ p2 దాంట్లో ఉన్న వాల్యూస్ ని, అంటే నార్మల్ డేటా వాల్యూస్ ని తెచ్చుకొని వాటికి ప్లస్ అనే ఆపరేటర్ ని ఆపరేట్ చేసాం కాబట్టి ఇట్ వాస్ యాక్సెప్టబుల్ మ్యాన్, ఇట్ ఈస్ వ్యాలిడ్. బట్ ఇఫ్ ఐ రిమూవ్ దీస్ స్టార్స్ మ్యాన్ and I said that p1 plus p2, is it acceptable? No.
ఇట్ ఈస్ అన్, ఎందుకంటే P1 అనేది ఏంటి, అడ్రస్ వాల్యూ, P2 అనేది అడ్రస్ వాల్యూ. రెండు అడ్రస్ వాల్యూస్ నువ్వు ఏమైనా క్లబ్ చేయగలవా, యాడ్ చేసుకోగలవా? లేదు, యూ కాంట్ డూ దట్, రైట్? సో it was not possible, that is an invalid. సో అందువల్ల ఇక్కడ మీరు ఇంకోటి కూడా చెక్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఆపరేటర్స్ వాల్యూస్ ని తెచ్చుకొని మనం చేసుకోవచ్చు కానీ ప్లస్ అనే సింబల్ ని, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వితౌట్ ద స్టార్ వీ కాంట్ ఏబుల్ టు యాక్సెస్ దోస్ వాల్యూస్. పాయింటర్ కెన్ ఆల్సో బి కంపేర్డ్ యూజింగ్ ది రిలేషనల్ ఆపరేటర్స్. ఎలా కంపేర్ చేసుకోవచ్చు? P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2 అంటే ఇక్కడేం మనం ఉన్న అడ్రస్ వాల్యూస్ ని మనం ఏం మాడిఫై చేయట్లేదు కదా, జస్ట్ కంపారిజన్ చేసుకుంటున్నాం కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. సో P1 ఈజ్ గ్రేటర్ దాన్ P2 కాదా, అది కంపారిజన్ చేసుకుంటాం. P1 ఈజ్ డబుల్ ఈక్వల్స్ టు P2, ఈక్వల్ టు కూడా చేసుకోవచ్చు. P1 ఈజ్ నాట్ ఈక్వల్ టు P2, అది కూడా చేసుకోవచ్చు. సో దీస్ ఆపరేషన్స్ ఆర్ వ్యాలిడ్. ఓకే, మనం ఎక్కడా కూడా అడ్రస్ లొకేషన్స్ సంబంధించిన వాల్యూస్ మనం చేంజెస్ చేయనంత సేపు కూడా అది ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడు, డివైడెడ్ బై అంటే నువ్వు వాల్యూ చేంజ్ చేస్తావు, ఇంటూ అంటే డివైడెడ్ బై, మల్టిప్లికేషన్, ప్లస్, ఇవన్నీ కూడా మనకి ఏమొస్తాయి ఇక్కడ, ఇన్వాలిడ్ ఆపరేషన్స్ అని చెప్పుకుంటాం. ఎందుకంటే అడ్రస్ వాల్యూస్ ని చేంజ్ చేసే ఎటువంటి ఆపరేటర్స్ అయినా కానీ మనకి ఏమొస్తాయి ఇక్కడ, ఇన్వాలిడ్ ఆపరేటర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ద పాయింటర్ ఇంక్రిమెంట్ అండ్ ద స్కేల్ ఫ్యాక్టర్. మరి పాయింటర్ ఇంక్రిమెంట్ అంటే P ప్లస్ ప్లస్, P మైనస్ మైనస్ వీటిలో యాక్సెప్టబుల్ చేయొచ్చు, అవునా? సో P1 ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ 1 ఆల్రెడీ మనం స్కేల్ ఫ్యాక్టర్ అనేది చూసాం. మనం దాని యొక్క డేటా టైప్ ని బేస్ చేసుకొని మెమరీ లొకేషన్ ని ఇంక్రీజ్ చేసుకుంటుంది, అంతేగాని ఎక్కడ కూడా దాని వాల్యూస్ ని చేంజెస్ చేయట్లేదు. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ సే. So let us assume, like he was saying that scale factor, let us assume the address of P1 is 1002. After using P1 plus plus or P1 is equal to P1 plus 1, the value becomes 100. The value becomes 1004. అంటే 2 bytes of 2 bytes ఇంక్రిమెంట్ చేసుకుంటున్నాం as it is an integer value, but not 1003. అంటే 1 అనేది యాడ్ చేసాం కాబట్టి 10002 కి 1 plus 1 యాడ్ చేసుకుంటే 10003 అనే లొకేషన్ లేదు అక్కడ. ఎందుకంటే ఇంటీజర్ అరేని కనుక నువ్వు తీసుకున్నట్టయితే it has to go with 2 bytes of space has to be incremented. So that is what we are calling it as a. Thus, when we increment a pointer, its value is increased by the length of data type that points to. The length is called as scale factor. So this is what we are calling this kind of operations. We are calling it as an arithmetic operations on a pointer. Right. So that's all about these things, man. So in case of any questions or something like that, you can ask me right now. So any questions, man? Okay, right. Anyway, thank you and be safe. Okay, with your family as well. So most probably we'll see you on tomorrow or day after tomorrow, most probably. Okay, we'll get in touch with that. And in the meanwhile, let me know if people has been completed your assignments and as well as the records. And in case of any quiz that you are going to be, that please ensure about those things also, right? So please explain the pointer structure program one more time. Right, Shivashankar, before going to explain that program, can you able to recollect the structure of arrays concept, man? Shivashankar, you can able to unmute that one. Yes, sir. Structure of arrays concept, the idea on that? Yes, sir. మరి స్ట్రక్చర్ ఆఫ్ ఎరేస్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అలాగే దానికి సంబంధించి ఏంటిది నేము, ఏజ్, శాల్, ఈ మూడు కూడా మనం ఫీల్డ్స్ కామన్ గా తీసుకుంటున్నాం, అవునా?
ఆ తీసుకున్న ఫీల్డ్స్ లోకి నువ్వు ఎంతమంది ఎంప్లాయీస్ నువ్వు ఒక్కొక్క ఎంప్లాయీకి సంబంధించి నేము, ఏజ్, శాలరీ 3 కూడా తీసుకున్న తర్వాత వాటిలన్నిటిని కూడా ఒక ఎరే రూపంలో స్టోర్ చేస్తున్నాం మనం, అవునా? సో స్టోర్ చేసాం కాబట్టి మరి ఎరేలోకి స్టోర్ అయిన తర్వాత ఇమీడియట్ గా ఆ ఎరేని ఒక పాయింటర్ లోకి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? శివశంకర్ దేర్ మ్యాన్. సార్ మరి ఇందాక దాకా మనం చూసింది ఏంటి? ఒక సింగిల్ డైమెన్షనల్ ఎరేని ఎందులో పెట్టుకుంటున్నాం? పాయింటర్ లో పెట్టుకున్నాం. ఒక 2 డైమెన్షనల్ ఎరేని దాన్ని కూడా పాయింటర్ లోనే పెట్టుకున్నాం, అవునా? ఇక్కడ జస్ట్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ మారింది కానీ ఎరే మాత్రం ఎక్కడ మారలేదు. స్ట్రక్చర్ ఆఫ్ ఎరేని తీసుకొచ్చి ఎందులో పెట్టాను నేను? పాయింటర్ లోకి పెట్టుకున్నాం, అంతేనా? సో అప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ ఎరేస్ గా ఆ స్ట్రక్చర్ ని కాస్త నేను ఎరే కింద కన్వర్ట్ చేశాను. ఇదిగో ఇక్కడ చూడు, E(2) అని చెప్పాను. యాక్చువల్ గా అయితే నేను ఎంతమంది ఎంప్లాయీస్ తీసుకోవాలనుకున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా స్ట్రక్చర్. ప్రతి ఎంప్లాయీకి సంబంధించి నేము, ఏజ్, శాలరీని తీసుకోవాలి. మరి లోపలికి వచ్చిన తర్వాత దాని వేరియబుల్ డిక్లేర్ చేశాను నేను. ఆ స్ట్రక్చర్ ని కాస్త కూడా నేను ఎందులో కన్వర్ట్ చేశాను? నేను ఒక పాయింటర్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ ఎరేస్ కింద కన్వర్ట్ చేశాను నేను. అంటే E(2) అన్నాను. అంటే ఎంతమందిని ఎంప్లాయీస్ నేను ఎంటర్ చేసుకోవచ్చు? 2 ఎంప్లాయీస్ ని ఎంటర్ చేసుకోవచ్చు, అంతేనా? లెట్ us see. అంటే నీకు ఎలా చూపిస్తానంటే నీకు ఒకసారి ఇది చూపిస్తాను. రైట్, ఇక్కడ సంథింగ్ నేమ్, ఏజ్, శాల్, ఓకేనా? సో ఇవి మనకి ఫస్ట్. ఓకే, ఇక్కడ కూడా ఏం చేస్తానంటే సీరియల్ నెంబర్ ఇండెక్స్ కింద తీసుకుందాం. రైట్, మరి ఇక్కడ చూసుకో, ఫస్ట్ ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలి. అంటే నాకు అది ఎరే కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? నాకు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, అంతేనా? ఈ లొకేషన్ లో ఇప్పుడు నేనేం చెప్తానంటే సంథింగ్ FRASER ఫ్రేజర్ అని చెప్పాను. అతని ఏజ్ ఎంత? 20. అతని శాలరీ సంథింగ్ 1000 అనుకుందాం, అవునా? నెక్స్ట్ అలా ఎంతమంది ఎంప్లాయీస్ ఎంటర్ చేయమని చెప్పాను? ఇక్కడ నేను 2 ఎంప్లాయీస్ ఎంటర్ చేయమని చెప్పాను, అవునా? దెన్ I said that what is the next consecutive location in the array? 1. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తావు? సో కోలన్ అని చెప్పాం. సో తర్వాత సంథింగ్ ఎంతో కొంత ఏజ్ సంథింగ్ 2000 అనుకున్నాం, అంతేనా? సో ఇక్కడతో నాకేం జరుగుతుంది? అయిపోయింది. మరి దీని మొత్తానికి కూడా ఈ అడ్రస్ లొకేషన్స్ కి ఇచ్చిన పేరేంటి? ఈ, అంతేనా కదా? E(0). అలాగే E(1), అంతేనా? మరి ఈ E(1) అంతేనా? ఇప్పుడు సరిపోయిందమ్మా? క్లారిటీ వచ్చిందా నీకు? ఇక్కడ చూడు, ఇప్పుడు నాకు పాయింటర్ వేరియబుల్ నేను సింపుల్ గా ఇందాక సింగిల్ డైమెన్షనల్ ఎరే తీసుకొని 1 డైమెన్షనల్ ఎరేని తీసుకొని దాన్ని P లోకి పెట్టానా లేదా? P = E అన్నా అంటే దాని మీనింగ్ ఏంటే ఫస్ట్ బేస్ అడ్రస్ ఏది? ఇది, అంతేనా? దీనికి అడ్రస్ ఎంతో కొంత, ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఎంతో కొంత ఉంటుంది, అవునా? అంటే దీన్ని ఎలా కూడా రాసుకోవచ్చు నువ్వు కావాలంటే. సో P = ఏమని చెప్తున్నాం? %of E(0), అంతేనా? దాన్నే ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు ఏమైంది? ఇక్కడ P = E అన్నాను అంటే మీనింగ్ ఏంటి? E(0) అడ్రస్ లొకేషన్ ఆఫ్ %E(0) యొక్క అడ్రస్ లొకేషన్ తెచ్చుకున్నాను నేను. తెచ్చుకొని ఈ P అనే వేరియబుల్ లోకి పెట్టుకున్నా. అక్కడి నుంచి నేనేం చేశాను? లెస్ దాన్ అంటిల్ ఎంతవరకు? 2 రికార్డులే ఉన్నాయి నాకు, అవునా? కాబట్టి +2 అని పెట్టా. అర్థమైందా? అంతవరకు P++. అదొకటేనా డౌట్ నీకు? ఓకే, సరే. రైట్, నో ప్రాబ్లం. రైట్, థ్యాంక్ యూ మేడం.
Right, still any more doubts, man? No, sir. Right. Thank you, man. Thank you, and have a good day. I'm going to ending this meeting. Okay. Thank you. Oops.